అందరికీ నమస్కారం అన్న. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగపడవచ్చు. నేను హైదరాబాద్లో 10 సంవత్సరాల నుంచి మేస్త్రి పని చేస్తూ ఉన్నా. నాకు ఒక 50 మంది అయితే బిల్డర్స్ తెలుసు. నేను వాళ్ళ దగ్గర పని చేసే ఉంటాను. 50 మంది బిల్డర్స్ దగ్గర 50 మందిలో ఒక 20 మంది మాత్రమే నీట్గా కడితే మిగతా 30 మంది మాత్రం అంతగా పట్టించుకోకుండా కడుతూ ఉంటారు. రోబో స్టాండ్, డస్టు, తక్కువ క్వాలిటీ సిమెంటు, రాడ్లు అట్లా తక్కువ క్వాలిటీ వాడుతూ కడుతూ ఉంటారు. మిగతా ఒక 20 మంది మాత్రం నీట్గా పట్టించుకుంటూ పని దగ్గరకు వచ్చి చూస్తూ జాగ్రత్తగా కడుతూ ఉంటారు. కొంతమంది ఒకేసారి 4-5 బిల్డింగులు స్టార్ట్ చేస్తారు. అవి పట్టించుకోకుండా క్యూరింగ్ కాకుండానే కడుతూ ఉంటారు. అట్లా కాకుండా మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోవాలి. ఎవరు నీట్గా కడుతున్నారా, ఎట్లా కడుతున్నారా అని చూసి మంచిగా కట్టే వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కోవాలి. ఎందుకంటే మనం 70-80 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొంటాము. అంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు మనం క్రాక్స్, తర్వాత బేస్మెంట్ దిగిపోవటం, క్రాకులు అలాంటి రావటం వల్ల మనం కొని కూడా మనకి హ్యాపీనెస్ అనేది ఉండదు. అందుకనే అందరూ దయచేసి చూసి కొనుక్కోండి. మంచిగా కట్టే బిల్డర్స్ దగ్గర మాత్రమే కొనుక్కోండి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే అట్లా కడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం చాలా జాగ్రత్తగా కడుతూ ఉంటారు. వాళ్ళ సొంత ఇల్లు ఎలా కట్టుకుంటారో ఇల్లులు కూడా అలానే కడుతూ ఉంటారు. కొంతమంది బిల్డర్స్ మాత్రం కొంతమంది మాత్రమే అట్లా కడుతూ ఉంటారు. వాళ్ళల్లో మనం చూసి మాత్రమే కొనుక్కోవాలి. వాళ్ళు మాత్రం మనకి అమ్మేటప్పుడు మాత్రం మాటలు మంచిగానే చెప్తారు, కానీ కట్టే దగ్గర మాత్రం అట్లాంటివి ఉండవు. ఇసుక వాడకుండా మొత్తం రోబో స్టాండ్ వాడే కడుతూ ఉంటారు. మనకి సొంత ఇల్లు అనేది చాలా అంటే చాలా కళ. అందరికీ ఒక్క ఇల్లు అయినా కొనుక్కోవాలని చాలామందికి కళ ఉంటుంది కదా. కొనుక్కున్న తర్వాత మొత్తం క్రాక్స్ వచ్చి పగిలిపోవటం అట్లాంటివి జరిగితే మనకి చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మనం చూసి కొనుక్కోవాలి. నేను ఈ 10 సంవత్సరాల నుంచి బిల్డర్స్ దగ్గరే పనిచేస్తూ ఉంటాను. చాలామందిని చూశాను. అందుకే ఈ వీడియో చేయాలనిపించింది. అందుకే చేస్తున్నాం. మనకి మెయిన్ డోర్స్, కిటికీస్ కూడా మనకి కొంతమంది అయితే 50 అట్లా పెడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం టేక్ డోర్స్ అట్లా పెడుతూ ఉంటారు. అవి కూడా మనం చూసి కొనుక్కోవాలి. ఇల్లు కొనుక్కున్న తర్వాత క్రాక్స్ వచ్చి మనం బాధపడే కంటే కొనుక్కోకముందే మనకి మంచి ఇల్లు అయితే చూసి కొనుక్కుంటే చాలా మంచిది. ఇల్లు కొనుక్కునే ముందే ఒక నెల లేట్ అయినా సరే మనకి మంచిగా నచ్చి చూసి కొనుక్కునేది చాలా మంచిది. మనం అప్పటికప్పుడు తొందరపడి ఇల్లు కొనుక్కొని మంచిగా లేని ఇల్లులు కొనుక్కుంటే చాలా కష్టం. కొన్ని ఇల్లులు పైన చూడటానికి నీట్గానే ఉంటాయి, కానీ లోపల మాత్రం అంత గట్టిగా అయితే ఏమి ఉండవు.